ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తారోకోను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెట్ల శ్రీనివాస్, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా పోవడం వల్ల బీసీలు వెనుకబాటుకు గురవుతున్నారని, ఈ రాష్ట్రంలో అనేక రకమైన బీసీ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ ప్రజలందరికీ హామీ ఇచ్చి ఆ మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను తీసుకుని రావడం జరిగింది. ఆ మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ముందు పోతున్న తరుణంలో అగ్రవర్ణ అయినారెడ్డిలు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం జరిగింది. నిన్న హైకోర్టులో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను ఆపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఆపడం జరిగింది. ఈ తీర్పు బీసీ మెజారిటీ ప్రజలు మనోభావాలకు వ్యతిరేకంగా ఉంది అని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికైనా మెజారిటీ ప్రజలైన బీసీలకు అనుకూలంగా వ్యవహరించి బీసీలకు దక్కాల్సిన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను కల్పించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీ నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి బీసీ ప్రజలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించడంలో ముందు బాగానే ఉండాలని, లేని పక్షంలో బీసీ ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా హైకోర్టుకు అన్ని రాజకీయ పార్టీలను బీసీ రిజర్వేషన్ల పైన తమ అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీల రిజర్వేషన్లను 9 షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకుని రావాల్సిందిగా సూచించడం జరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీల ప్రజల మనోభావాలతో చిలకాటమాడితే రాబో కాలంలో రాష్ట్రాన్ని స్తంభింపజేయడం జరుగుతుందని, అగ్రవర్ణాలు కూడా బీసీలకు రావాల్సిన హక్కులకు అడ్డుపడితే తెలంగాణలో అగ్రవర్ణ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓట్లతో బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కర్నే శ్రీధర్, ఏదునూరి రమేష్, విద్యార్థి ఉద్యమ నాయకుడు చేరాల వంశీ, బోరి